సినిమా బాగుంది, మంచిగా ఉంది. బ్రో ప్రభాస్ సూపర్. ప్రభాస్ తందానే తానే తందాను మెంటల్ ప్రభాస్ సూపర్ సూపర్. హర మహాదేవ శంభో శంకర. సినిమా బాగుందన్న, చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే సినిమాలో లాస్ట్ 40 మినిట్స్, లాస్ట్ 40 మినిట్స్ పీక్స్ అన్న సినిమా. అంటే ఆ 40 మినిట్స్ కూడా అలా ఎలివేట్ అవ్వడానికి రుద్ర క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్వెల్లో మోహన్ లాల్ గారికి కూడా చాలా హైలైట్గా అనిపించింది. ఓకే, ఇంకా ఓకే, ఇంకేంటన్న సినిమా చాలా బాగుంది. సినిమాలో అన్నీ బాగున్నాయి అన్న. విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా చాలా బాగుంది, రుద్ర క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ మోహన్ లాల్ గారిది తక్కువసేపు క్యారెక్టరే ఉంటుంది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ నెరేటింగ్ ఉంటుంది అన్న, స్లో, దానివల్ల మనకి స్లో నెరేషన్ అనిపించవచ్చు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. భక్తి సినిమాలో రక్తి అంటే మరి అది డైలాగ్ డెలివరీస్ కూడా చాలా బాగున్నాయి, డైలాగులు కూడా చాలా బాగా రాశారు. ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు మధ్య డైలాగ్స్ అయితే ఇంకా చాలా బాగా రాశారు. అన్నీ మనకి ఆలోచింపజేసేలాగా మాటలు ఉంటాయి. రుద్ర వచ్చి ఏదో మాట్లాడిన ప్రతి మాటకి అర్థం ఉండేలాగా ఏంటి తిన్నడిని కన్నప్పగా మార్చడానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతాడు. రేటింగ్ 3.5 to 4. ఓకే, శివుడు గురించి బాగా చూపించారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ కి బాగా యూస్ అవుతుందంటారా? యూస్ అవుతుంది. సో ఇప్పుడు మంచు విష్ణు యాక్టింగ్ కావచ్చు, ప్రభాస్ గారి ఎంట్రీ ప్లస్ పాయింట్ అయింది సినిమాకి అని చెప్పేసి అంటున్నారు. అవునవును, అంటే ప్రభాస్ ఉండడం వల్ల బాగుంది. చెప్పండి, పర్లేదు. ప్రభాస్ వల్లనే సినిమాకి ఎలివేషన్ వచ్చింది, చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ప్రభాస్, విష్ణు కాకుండా ఇంకా చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నారు కదా. ఎవ్రీవన్ హ్యాడ్ ఎ స్పెషల్ రోల్ అండ్ ఎవ్రీవన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి. సో ఇట్ వాస్ వెరీ నైస్. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకి తగ్గట్టుగా సెట్ అయింది. అందరికి ప్రాపర్గా సెట్ అయింది. లొకేషన్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అవుతుంది. సెకండ్ హాఫ్లోనే చాలా బాగుంది సినిమా. హైలైట్ సీన్స్ ఏం చెప్తారు? ప్రభాస్ ఎంట్రీ వాజ్ హైలైట్ అండ్ అక్షయ్ కుమార్ అండ్ కాజల్ కూడా చాలా బాగున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే వేస్ట్, అసలు ఏమీ లేదు, స్టోరీ లేదు, రొమాన్స్ తప్ప ఏం లేదు. మూవీ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. డివోషనల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ డివోషనల్ యాడ్ చేశారా? అసలు కంప్లీట్ రొమాన్సే ఉంది. డివోషనల్ లాస్ట్ 1 hour 45 minutes అంతే. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ అసలు. లాస్ట్ 1 hour కోసం మీరు ఫస్ట్ 2 hours బలి ఇచ్చుకుంటారంటే మూవీ చూడొచ్చు. లాస్ట్ 1 hour అయితే వర్త్ వాచింగ్. సో ఇప్పుడు ప్రభాస్ లేకపోతే మూవీ అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, సగంలో వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, స్టోరీ అసలు ఏమీ లేదు. సో ప్రభాస్ రన్ టైం ఎంత ఉంటుంది? హాఫ్ అన్ అవర్ ఉంటారు అనుకుంటా. హాఫ్ అన్ అవర్. ప్రభాస్ గారు కాకుండా స్టార్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. అందరివి కొంచెం కొంచెం టైమే ఉంది. ఎక్కువ హీరో అండ్ హీరోయిన్ అంతే, ఇంకెవరు లేరు సినిమాలో. మోహన్ లాల్ది ఓన్లీ ఒక ఫైట్కి వస్తారు, అది బాగానే ఉంటుంది. అది లాస్ట్ 1 hour స్టోరీ అయితే. సాంగ్ 2 hours బోర్ కొట్టింది, లాస్ట్ 1 hour బాగుండింది. సినిమాలో ఏం నచ్చింది? ప్రభాస్ వచ్చినప్పుడు హైప్ ఉంది చూడండి, అది చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఆయన చూపించడం బాగుంది. విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా యాక్టింగ్. ఆయన ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్లో అయిపోయింది, లాస్ట్లో హాఫ్ అన్ అవర్ ఏదైతే భక్తి చూపిస్తారో ఆ రోల్ బాగుంది. చెప్పండి, మూవీ బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వర్త్ వాచబుల్ మూవీ, ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఎక్సలెంట్. లైక్ మంచు విష్ణు అన్నది అయితే ఆసమ్ పర్ఫార్మెన్స్ ఉంది, వర్త్ చూడడం చాలా వర్త్. ఈ ప్రజెంట్ జనరేషన్కి చూడమనే చెప్తాం ఏదన్నా, బట్ డెఫినెట్లీ వర్త్ వాచబుల్ మూవీ. అండ్ మోస్ట్లీ ప్రభాస్ అన్న క్యామో 18 minutes ఉంటుంది బ్రదర్. 18 minutes చింపేసిండు అంతే, ఎక్కడైనా అన్నది తోపే అంతే అది. ఓకే, థ్యాంక్ యూ. 5 out of 5, డెఫినెట్లీ 5 out of 5. ఎందుకంటే ఎక్కడ లైక్ ఒకప్పుడు అనిపించేది, అరే ఈ మూవీకి నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో వచ్చినా ఎందుకు వెళ్తారా అంటారు, బట్ నేను వచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్. నేను ఎందుకు రాలేదని రిగ్రెట్గా ఫీల్ కావట్లేదు. ఐఎమ్ వర్త్ వాచబుల్ మూవీ, ప్రతి ఒక్కరిని చూడమని చెప్తాను. అంటే చాలా మంది వచ్చింది ప్రభాస్ కోసమేనండి, మేజర్గా ప్రభాస్ కోసమే వచ్చారు, ప్రభాస్ ఫ్యాన్సే వచ్చారు. ఓకే, విష్ణు యాక్టింగ్ ఎట్లా ఉంది?
బాగుందండి. ఇట్ వాస్ ఫైన్. 3 hours ఉంది మూవీ, బోరింగ్ అనిపించిందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని సీన్స్ అలా ఉండినాయి బట్ ఓవరాల్ ఓకే. యావరేజ్గా ఉందండి. ఎందుకు మీరు అంత డిసప్పాయింట్ అయ్యారు? డిసప్పాయింట్ అంటే దేవుడి గురించి ఇంకేది ఎక్కువ ఒక హైప్లో చూపిస్తాడేమో అనుకున్నాం, కానీ శివుడి గురించి అంత హైప్లో అయితే ఏం చూపించలేదు. అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ ఏం లేదు. మేము ఏంటంటే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం లెంత్ ఉంటుందేమో అనుకున్నాం. ఆయన ఏంటి కనీసం ఒక 5 minutes కూడా ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. 5 minutesలో మొత్తం క్లోజ్ చేస్తారు అంతే. 4 షాట్లు 4 ప్లేస్లలో 4 ఆయనే పెట్టేశారు, ఒకే సీన్లో తీస్తారు అంతే. మీకు ఇక్కడ నచ్చని పాయింట్ ఏంటి మ్యామ్? నాకు పార్వతి గారి గెటప్ నచ్చలేదండి, అమ్మవారి గెటప్ అస్సలు నచ్చలేదు. కాజల్ గారు నేనంటే నార్మల్గా చేశారు, కానీ ఆవిడకి నాకేందంటే ఇప్పుడు మనం నార్మల్గా ఉందంటున్నారు మేడం. సినిమా మొత్తం నార్మల్గా ఉంది. అందులో దేవుళ్ళు చూపించేటప్పుడు మనకు కొంచెం కదా కొంచెమైనా భయంతో చూపించాలి, కొంచెం భక్తితో చూపించాలి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు ఏదో నార్మల్ చూపించేశారు అంతే. స్టోరీ తప్ప రొమాన్స్ హీరోయిన్స్ లాగా ఉంది. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, అదే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక 10 minutes దాటిన తర్వాతనే సినిమా మంచిగా ఉంది. అప్పుడు అంతేం లేదు. ఈ ప్రభాస్ కోసం పోయేటోళ్ళు ఉంటే నాలంటి వాళ్ళు పోవడమే తప్ప శివుడి గురించి చూడడానికి కూడా అంత చిన్న చిన్న బట్టలతో అదే అంటున్నాం కదా. ఆ కన్నప్ప సినిమాకి ఈ కన్నప్ప సినిమాకి పోల్చుకుంటే దాన్ని అసలు 0.000 కింద పెట్టుకోవచ్చు ఈ సినిమా. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది? అది అసలు వేరే లెవెల్ ఉంది, తోపది. గూస్ బంప్స్ రావడం అంటే బాగుంది. కానీ ప్రతి ఒక్క హీరోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా వాళ్ళ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరిని. బీజిఎం పర్వాలేదండి, అది మరీ ఓవర్గా పెట్టేశాడు బీజిఎం అనేది. ప్రతి ఒక్క సీన్కి బీజిఎంలోనే పెట్టాడు, కానీ ఒకే ఒక్క టైంలో బీజిఎం పెట్టలేదు. అదేంటంటే విష్ణు గారికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదని మళ్ళాంటి వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, ఆ డైలాగ్ ఎలా చెప్తాడా అని. ఏమో మరి బీజిఎం పెట్టలేదు, కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు. ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. చెప్తారా డైలాగ్ మీరు కూడా? పెద్ద డైలాగ్ అది మేము ఎక్కడ చెప్తాం. ఏంటిది ఏం చెప్పాడు? ముక్కలు లేదు, ఏం లేదు. డైలాగ్ బాగుంటుంది అయితే మాత్రం. ఇష్టపడ్డాడు విష్ణు అయితే. ఆ ఇంటర్వల్ ముందు సినిమా వేరు, ఇంటర్వల్ తర్వాత సినిమా వేరు. విష్ణు గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేయలేదు. ఇలా చేస్తుంటే ఆయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోయాను విష్ణు అన్న. నిజం చెప్తున్నాను, చాలా ఆర్ట్ఫుల్గా యాక్ట్ చేయడం ఇందులో అయితే. ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, కొట్టాడు బట్టి చాలా బాగుంది. స్టీఫెన్ అయితే చాలా గట్టి కొట్టాడు. ఇంకా ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఒక 40 నిమిషాలు సినిమా మనం చూడాలనుకుంటే నిజంగా భక్తి అంటే ఎలా ఉంటుందా అనేది మనకి విష్ణు గారు చాలా క్లియర్ స్పష్టంగా చూపించారు. సినిమా భక్త కన్నప్ప టైటిల్ పెట్టుకున్న న్యాయం చేయడం అందా 100% ఇందులో నటించిన యాక్టర్లు అందరూ కూడా 100% న్యాయం చేశారు. ఇక మోహన్ బాబు గారు వస్తుంటే ఒక పెద్ద యాక్టర్, నిజంగా పెద్ద యాక్టర్. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాలో ఎవరికి ఇవ్వలేకపోయాడు. అంత గడ్డ కొట్టాడు స్టీఫెన్ కూడా. చాలా అద్భుతంగా తీసుకుంటే సినిమా. అంటే ఇది ఒక దేవుడి మీద తీసిన సినిమా మాత్రం పక్కన పెడతాం, యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ న్యాయం చేశారు. ఎక్స్పెషల్లీ మన మంచు విష్ణు గారు అయితే కనుక ఈ సినిమాకి తర్వాత సినిమాకి ముందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఈయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోయాను, ఇప్పుడు దాకా కాదు. కాబట్టి సినిమా చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా, ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. ఆ సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమాకి 2.75 వరకు 3 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. అప్పటి నుండే ద స్టోరీ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇక ఆ క్లైమాక్స్లో కన్నప్ప మన స్టోరీ కొద్దిగా మనకు తెలుసు కాబట్టి ఐస్ తీసేస్తారు, దేవుని పెడతారు, అదంతా యూజువల్గా ఇంకా బాగా అంటే నెరేట్ బాగా చేశారు. యాక్టింగ్ వల్ల మేబీ అవ్వచ్చు బ్రో, మేబీ అవ్వచ్చు. డైలాగ్స్ స్క్రీన్ రైట్ కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుండేది మూవీలో. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్. ప్రభాస్ దే బ్రో, మెయిన్గా అయితే ప్రభాస్. ఫ్యామిలీ ఆడియన్స్ వరకు యూత్ ఇంత రియల్ స్టోరీని అట్రాక్ట్ అవ్వరు నాకు తెలిసిన మట్టుకు. డివోషనల్ ఎలా ఉంది, శివుడి భక్తి ఎలా అని చాలా క్లియర్గా చూపించారు. చాలా మంది పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరి డామినేషన్ ఎవరి డామినేషన్ లేదండి, అందరిది ఈక్వల్. క్యారెక్టర్కి ఎలా ఎంత ఇవ్వాలి అలా చూపించారు. మంచు విష్ణు యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. చాలా క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ కొంచెం అందరూ డివోషనల్ అయిపోతారు, చాలా డివోషనల్ అయిపోతారండి. సో మూవీలో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? శివుడి భక్తి అండి. సో ఎంత ఇవ్వచ్చు? 5 out of రేటింగ్ ఎంత ఇస్తుంది? 5 out of 5. థ్యాంక్ యూ. ఉంది సినిమా అంటే లాస్ట్ వచ్చేసరికి ఒక రేంజ్లో సినిమా అంతే. ఓకే. సో ఏ సినిమా? నాకైతే ప్రభాస్ ఒకటి, మోహన్ బాబుది ఒకటి, అక్షయ్ కుమార్ భయ్య, ఈ ముగ్గురు కోసం నేను సినిమాకి పోయినా. సినిమా మామ వాళ్ళ మీద ఫోకస్ చేసారు. సినిమా హైలైట్. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్ అంతే.
కృష్ణరాజ్ ఏమో ఫస్ట్ కన్నప్ప చూడలే భయ్యా, నేను చూడలే. ఈ కన్నప్ప అయితే చూసాను, నేను అంత చూడలేదు. ఏమో చూస్తా, మేబీ చూస్తా. ఇది చూసినాక కన్నప్ప, శ్రీకాళహస్తి ఇవన్నీ ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం అవగాహన వచ్చిందా? ఉంది తెలుసు. కాకపోతే ఇది వచ్చినాక కొంచెం ఇంకా తెలిసింది. శివుని భక్తుడు కాబట్టి చెప్తున్నా, ముందు రా అంతే, ముందు రావాలని కోరుకుంటున్నాను. డివోషనల్గా ఒక మంచి కాన్సెప్ట్ అది. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే డివోషనల్. మనకి చిన్నప్పుడు మనకు తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సినిమా ఇది. ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. సెకండ్ హాఫ్ చాలా అంటే ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా సూట్ అయ్యారు. మూవీ మాత్రం చాలా బాగుంది, హిట్ అయిపోతుంది. మూవీలో ఎవరు యాక్టింగ్ బాగుంది? లేదండి, నాకైతే అనిపించలేదు. ఎవరు యాక్టింగ్ బాగుంది? అయితే చాలా బాగుంది. అందరూ ఇరగదీసేసారు, అందరూ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. యా, అందరూ బాగా చేశారు. మూవీ హిట్ అవుతుంది. పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ అయితే హీరో ఎవరు అనిపించింది మీకు? అలా ఏం అనిపించలేదు, బట్ మూవీ అయితే అదిరిపోయింది. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా లీనమైపోయారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఎట్లా అనిపించింది? హైలైట్స్ ఏంటండి ఏమైనా ఉందా? ప్రభాస్ ఎంట్రీ హైలైట్, అసలు హైలైట్. సో ప్రభాస్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 10. అంత బాగుందా సినిమా? చాలా బాగుంది. ఓకే, ఎవరు యాక్టింగ్ బాగా అనిపించింది? పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా. మోహన్ లాల్ యాక్షన్ కానీ విష్ణు యాక్షన్ కానీ సూపర్. విష్ణు కూడా ఎరవేశాడు. సో సినిమాలో అందరూ ప్రభాస్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా ఒక టాక్. ప్రభాస్ రావడము ఇంకా ప్లస్ పాయింట్. ప్రభాస్ వచ్చాక మూవీ ఇంకా బాగుంది. 3 hours మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ స్టోరీ బాగుందా? సాంగ్స్ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. స్టోరీ, సాంగ్స్, ఎడిటింగ్, డైరెక్ట్స్, ఎవ్రీథింగ్. 3 గంటలు ఎక్కువ అనిపించలేదా? అస్సలు టైం తెలియట్లేదు, అస్సలు తెలియట్లా. లాస్ట్ 20 minutes సినిమాకి ఊపిరి ప్రాణం పోసింది రోనికి. హ్యాట్స్ ఆఫ్. బాగుంది, చాలా బాగుంది. బాగానే ఉంది. బాగుంది, చాలా బాగుంది. పర్లేదు, బాగానే ఉందన్న. మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది, ఓవరాల్గా అయితే నచ్చింది. వన్ టైం వాచ్. నేను చెప్పలేను. మీరు చెప్పండి. సినిమా కదా సార్, అద్భుతం, మహాద్భుతం, చాలా బాగుంది. అన్న సినిమా జస్ట్ యావరేజ్గా నిలుస్తుంది. ఎందుకంటే చాలా మనకు ఫస్ట్ 1.5 2 hours ఆల్మోస్ట్ క్లైమాక్స్ ముందు వరకు ఎట్లా ఉంటుందంటే మొత్తం డ్రామా ఎక్కువ ఉంటుంది. ఓకే, సినిమాలో మనం డ్రామా ఉంటే మనం చూస్తాం, కానీ ఆ డ్రామా పండేలా ఉండాలి, ఎమోషన్ ఆడియన్స్ని కనెక్ట్ చేసేలా ఉండాలి. డైలాగ్స్తో కానీ యాక్షన్తో కానీ ఇలా. ఇందులో చాలా క్యామియోస్ ఉన్నాయి, చాలా స్కోప్ ఉన్న సినిమా, కానీ ఆ డైలాగ్స్లో పట్టు లేదు, ఎమోషన్ లేదు. అది పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పినా కూడా, శరత్ కుమార్ గారు కానీ మోహన్ లాల్ గారి డైలాగ్స్ చెప్పినా ఆడియన్స్కి ఏదో డల్గా అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ మనం హుక్ చేసి, అరే ఏదైనా క్యారెక్టర్ చనిపోతే మనకి ఎమోషనల్ మనకు కనెక్ట్ అవుతే మనం బాధపడడం, కానీ ఒక క్యారెక్టర్ నవ్విస్తే ఏడిపిస్తే అది అసలు కనెక్ట్ అవ్వదు సరిగ్గా మనకు. ప్రభాస్ చాలా ఫస్ట్ హాఫ్ కానీ ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ కానీ ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చే వరకు చాలా డల్గా ఉంటుంది థియేటర్ అయితే. మధ్యలో జోక్స్ వేస్తున్నారు, అట్లా అదంతా చాలా ఎబ్బెట్టిగా ఉంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం అలా అందరూ ఒక్కసారి ఎనర్జీ వచ్చినట్టు సినిమా ఉంటుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, స్టోరీని ముందుకు నడిపిస్తుంది, తర్వాత ఒక ఇంపార్టెన్స్ ఉంది. కానీ మోహన్ లాల్ క్యారెక్టర్ కొంచెం వేస్ట్ అనేది అనిపించింది. తర్వాత శరత్ కుమార్ గారిని అంత యూటిలైజ్ చేయలేదు. ఇంకా అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు అయితే బాగా చేశారు. దేవుడి క్యారెక్టర్స్లో శివపార్వతి లాగా చాలా బాగా పండింది అవన్నీ. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, కానీ అదే ఎడిటింగ్ విషయంలో కానీ వార్ సీక్వెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. వార్ సీక్వెన్స్ చాలా అంటే ఒక బాహుబలి రేంజ్లో ఏదో చెప్పారు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఉంటుందని చెప్పి మంచు విష్ణు గారు చెప్పారు. కానీ సినిమా చూసినంతసేపు చాలా కట్గా ఉంటుంది, సింక్ ఉండదు అసలు. ఒక ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అవ్వదు అనమాట. కానీ CGI వరకు చాలా వరకు బాగుంది, కానీ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్స్ వాడారు. న్యూజిలాండ్లోకి వెళ్ళి తీసినా కూడా చాలా సీక్వెన్స్లు
మళ్ళీ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఫారెన్ లొకేషన్లో శ్రీకాళహస్తిని చూపించినట్టు ఆ వాయులింగం ఉన్న చోటు అని బాగున్నాయి. అది ల్యాండ్స్కేప్ పరంగా న్యూజిలాండ్ బాగుంటుంది కాబట్టి కెమెరాలో ఆల్రెడీ బాగా అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడారు, పర్లేదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే బెటర్గా ఉన్నాయి. కానీ అదే పేపర్ మీద బాగుంది, సీన్స్ బాగా రాసుకున్నారు. 10 years వర్క్ చేశాను అన్నారు విష్ణు గారు స్క్రిప్ట్ మీద. కానీ అంతా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి మనకు ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఏది ఫస్ట్ 1.5 to 2 hours. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఓకే, యాక్చువల్ కన్నప్ప స్టోరీ, ఆ కన్ను తీసి పెట్టడం కానీ శివుడితో అదంతా ఆ రక్తం గారడం అదంతా బాగుంది ఆ లాస్ట్ వరకు. కానీ లాస్ట్ వరకు ప్రేక్షకుడిని కూర్చోపెట్టలేకపోయాడు, ఎందుకంటే ఆ సోలో ఎమోషన్ అనేది మిస్ అవుతుంది. ఓవరాల్గా ఒక 2.5 ఇస్తాను. తప్ప ఎక్కడ ఒక ఓన్ క్రియేటివిటీ వాడినట్టు ఎక్కడ అనిపించలేదు ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతే ల్యాగ్తో స్టార్ట్ అయింది. బట్ ఎక్కడైతే ప్రభాస్ గారి ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది కాకుండా సినిమాలో పాజిటివ్ చెప్పుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది తప్ప సినిమాలో ఇంకేది లేదన్న. ఎవరు యాక్టింగ్ అయినా సరే, లేదంటే బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఏది లేదు. ఈవెన్ హిస్టరీ అని చెప్పి ఒక హిస్టరీ తీసుకున్నా సరే కన్నప్ప స్టోరీ మొత్తం కిచిడి చేశారు. ఇప్పుడు మీరు పురాణాలు ఏది చూసుకున్నా సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా, లేదంటే వేరే బుక్ తీసుకున్నా సరే, ఎక్కడ కూడా కన్నప్ప అనేవాడు ఒక కన్నే ఇస్తాడు ఫస్ట్. రెండో కన్ను తీయబోతుండగా శివుడు చాపుతాడు. దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ మరి ఎక్కువ పెట్టేసి 2 కాళ్ళు ఇచ్చినట్టు చూపించి, మరి ఆల్రెడీ సినిమా తెలిసిన వాళ్ళకి, స్టోరీ తెలిసిన వాళ్ళకి మరి నచ్చని విధంగా తీశాడు సినిమా అయితే. మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది, ప్రభాస్ గారు ఆయన ఏదైతే 20 minutes సీక్వెన్స్ ఉందో అది తప్ప సినిమాలో ఏదీ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్లో కంటే ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు సినిమాలో బయట ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఆ లెవెల్లో వాకౌట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడైతే మన ప్రభాస్ సీన్ అయిపోతుందో అక్కడ నుంచి ప్రతి ఒక్కరు వాకౌట్ చేస్తున్నారు బయటికి. చెప్తున్నా కదా, ఇంటర్వెల్లో కంటే సాంగ్స్ వచ్చేటప్పుడు బయట ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఆ లెవెల్లో పెడుతున్నారు. ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం మంచి స్కోప్ ఉండేది, కానీ ఎందుకో చెడగొట్టారనిపించింది. ఆయనకి ఇంకో 2 ట్రాన్సాక్షన్ షార్ట్స్ కానీ, ఇప్పుడు అఖండలో బాలకృష్ణ క్లైమాక్స్లో ఒక శివుని ట్రాన్సాక్షన్ పడుతుంది, అలాంటిది ఏదైనా మంచి షార్ట్లు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది తప్ప ఎక్కడ ఒక హై లేకుండా కంప్లీట్గా డల్గా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. మనోజ్ గారి డైలాగ్ డెలివరీ ఎలా అనిపించింది? మనోజ్ కాదన్న, విష్ణు గారి ఫస్ట్ హాఫ్ మొత్తం అసలేం లేదన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం డొల్లా. ఓన్లీ సెకండ్ హాఫ్ ఏదైతే తన లాస్ట్ 20 minutes తను నమ్ముకున్నాడో అది తప్ప ఇంకేదీ లేదు. ఫస్ట్ 1.5 minute ఏం లేదు, 1.5 hour ఏం లేదన్న. వాళ్ళు ఏదైతే 200 కోట్లు చెప్తున్నారో అది ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ ఆర్టిఫిషియల్ విఎఫ్ఎక్స్ కనిపించింది తప్ప ఎక్కడ కూడా 200 కోట్లు అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. అండ్ విఎఫ్ఎక్స్ వస్తే మాత్రం ప్రతిదీ కూడా వాళ్ళు న్యూజిలాండ్ లొకేషన్లో తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ న్యాచురల్దే. వాళ్ళు మళ్ళీ అందులో కొత్తగా ఎడిట్ చేయాల్సింది ఏం లేదు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ఎక్కడైతే జనాలు ఉంటుందో అక్కడ వరకు విఎఫ్ఎక్స్ మరీ తెలిసిపోతుంది బిగ్ స్క్రీన్ పైన. అది కాకుండా ఇంకొంచెం మంచి తీసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు కొట్టుకుంటుంటారు అన్న సినిమా సీన్స్ అయితే, ప్రతిదీ చిన్నపిల్లలు ఇలా కొట్టుకుంటారు కదా, అలా అనిపించింది. ప్రతి సీను, ప్రతి ఫైట్ కూడా అలా అనిపించింది. మొత్తం 3-4 ఫైట్స్ ఉంటాయి. 3-4 ఫైట్స్ కూడా ప్రతిదీ కూడా చిన్నపిల్లలు కొట్టుకుంటూ అనిపించింది, ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఇంత మంచి సినిమాకి బాహుబలి రేంజ్లో మేము తీసామని చెప్పుకొని వచ్చి బాహుబలిలో కాకుండా చిన్నపిల్లలు కొట్టుకునేలా తీసి అండ్ బాహుబలి స్టోరీ లేపేసి, లేదంటే కంగువా స్టోరీ లేపేసి ప్రతిదీ కిచిడీ చేశాడు అనిపించింది. ఎక్కడ కూడా ఒక మంచి డివోషనల్ సినిమాకి వచ్చామన్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. ఓన్లీ లాస్ట్ క్లైమాక్స్ కూడా అది మరీ హరియల్ వేలో తీసుకుని అనిపించింది. వాళ్ళందరికీ పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్లు కాదు, ఏదో ఒక గెస్ట్ రోల్ పెట్టాలంటే పెట్టారు తప్ప ఎక్కడ అంత స్కోప్ లేదు. మామూలు రొమాన్స్ కాదు అసలు. ఆయన